హలో ఎవ్రీవన్, మెకానికల్ డీజిల్ యొక్క ఈ మాడ్యూల్ కు స్వాగతం. నేటి వీడియోలో స్టార్టర్ మోటార్ వాహనాన్ని తీసివేయడం, స్టార్టర్ మోటార్ సరిదిద్దడం మరియు స్టార్టర్ మోటార్ను పరీక్షించడం ప్రాక్టీస్ చేద్దాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: స్టార్టర్ మోటార్ తొలగించడం, స్టార్టర్ మోటార్ను విడదీయడం, ఆర్మేచర్ పరీక్షించడం, కమ్యూటేటర్ పరీక్షించడం, ఫీల్డ్ కాయిల్ మరియు ముగింపు కవర్ యొక్క షాఫ్ట్ బుషెస్ యొక్క కొనసాగింపును తనిఖీ చేయడం, పనితీరు కోసం స్టార్టర్ మోటార్ పరీక్షించడం మరియు ఇంజిన్ పై స్టార్టర్ మోటార్ను అమర్చడం. ఈ అభ్యాసానికి అవసరమైన సాధనాలు, పరికరాలు, యంత్రాలను సేకరిద్దాం. ట్రైనీస్ టూల్ కిట్ 1, సాకెట్ స్పానర్ సెట్ 1, స్టార్ట్ స్క్రూ డ్రైవర్ సెట్ 1, సర్కిల్ ప్లయర్ 1, మల్టీమీటర్ 1, గ్రోలర్ 1, వి బ్లాక్ 2, డైల్ గేజ్ 1, రన్నింగ్ ఇంజిన్ 1, వర్నియర్ కాలిపర్ 1, స్ప్రింగ్ టెన్షన్ టెస్టర్ 1, కిరోసిన్ అవసరం మేరకు, గ్రీజు అవసరం మేరకు, ఎమరీ పేపర్ అవసరం మేరకు, హ్యాక్సో బ్లేడ్ అవసరం మేరకు, క్లీనింగ్ బ్రష్ అవసరం మేరకు, రాగి లేదా కార్బైడ్ బ్రష్ అవసరం మేరకు. స్టార్టర్ మోటార్ని తొలగించడం. బ్యాటరీ నుండి ఎర్త్ లీడ్ ను డిస్కనెక్ట్ చేయండి. ప్రారంభ మోటార్ టెర్మినల్స్ నుండి సోలెనాయిడ్ మ్యాగ్నెటిక్ స్విచ్ లీడ్ వైర్లు మరియు బ్యాటరీ కేబుల్ ను డిస్కనెక్ట్ చేయండి. స్టార్టర్ మోటార్ మౌంట్ బోల్ట్లను తొలగించండి. స్టార్టర్ మోటార్ను తొలగించండి. సోలెనాయిడ్ స్విచ్ అసెంబ్లీని తీసివేయడం. కేబుల్ టెర్మినల్ నట్ను తీసివేసి సోలెనాయిడ్ మ్యాగ్నెటిక్ స్విచ్ నుండి లీడ్ వైర్లను డిస్కనెక్ట్ చేయండి. 2 మౌంట్ నట్లను తీసివేసి ఆపై కొద్దిగా టిల్ట్ చేయడం ద్వారా మ్యాగ్నెటిక్ స్విచ్ ని తీయండి. మోటార్ అసెంబ్లీని విడదీయడం. బోల్ట్ల ద్వారా తొలగించండి. కమ్యూటేటర్ ముగింపు కవర్ను తీసివేయండి. బ్రష్ హోల్డర్ నుండి బ్రష్ హోల్డర్ కవర్ను తొలగించండి. బ్రష్ స్ప్రింగ్లు, రాగి బ్రష్లు మరియు స్టార్టర్ బాడీని తొలగించండి. యోక్ అసెంబ్లీని తొలగించండి. పినియన్ డ్రైవ్ లివర్ తో పాటు ఆర్మేచర్ ను తొలగించండి. 2 స్టాప్ కాలర్ల మధ్య గ్యాప్ లో స్క్రూ డ్రైవర్ టిప్ ను చొప్పించండి. ముందు కాలర్ ను బయటకు నెట్టండి. 14 mm సాకెట్ ను ఉపయోగించి వెనుక స్టాప్ కాలర్ ను కిందకు నెట్టండి. స్క్రూ డ్రైవర్ సహాయంతో సర్క్లిప్ ప్లేయర్ ను ఉపయోగించి ఆర్మేచర్ సర్క్లిప్ ను తొలగించండి. వెనుక పినియన్ స్టాప్ కాలర్ మరియు ఓవర్ రన్నింగ్ క్లచ్ ని బయటకు తీయండి. మ్యాగ్నెటిక్ స్విచ్ లేదా సోలెనాయిడ్ స్విచ్. విచ్ఛిన్నం కోసం మ్యాగ్నెటిక్ స్విచ్ బూట్ ను తనిఖీ చేయండి. ప్లంజర్ వేర్ లేదా నష్టం కోసం తనిఖీ చేయండి. అవసరమైతే రీప్లేస్ చేయండి. ప్లంజర్ ని లోపలికి నెట్టండి మరియు దానిని విడుదల చేయండి. ప్లంజర్ దాని అసలు స్థానానికి త్వరగా తిరిగి రావాలి. అవసరమైతే రీప్లేస్ చేయండి. మ్యాగ్నెటిక్ స్విచ్ యొక్క టెర్మినల్ మరియు కాయిల్ కేస్ అంతటా కంటిన్యూటీ కోసం తనిఖీ చేయండి. కంటిన్యూటీ లేనట్లయితే కాయిల్ తెరిచి ఉంది మరియు దానిని రీప్లేస్ చేయండి. మ్యాగ్నెటిక్ స్విచ్ టెర్మినల్ 1 మరియు టెర్మినల్ 3 అంతటా కొనసాగింపు కోసం తనిఖీ చేయండి. ఒకవేళ కంటిన్యూటీ లేకపోతే కాయిల్ తెరిచి ఉండి దాన్ని రీప్లేస్ చేయాలి. ఎర్త్ కోసం ఆర్మేచర్. కమ్యూటేటర్ మరియు ఆర్మేచర్ కోర్ మధ్య కంటిన్యూటీ కోసం ఓమీటర్ పరీక్షను ఉపయోగించండి. ఇన్సులేషన్ ధ్వని స్థితిలో ఉన్నట్లయితే ఓమీటర్ అనంతరం రెసిస్టెన్స్ సూచిస్తుంది. గ్రోలర్ పై ఆర్మేచర్ ఉంచండి మరియు స్విచ్ ఆన్ చేయండి. చిన్న గాలి గ్యాప్ తో ఆర్మేచర్ కోర్ పై సన్నని స్టీల్ స్ట్రిప్ ను ఉంచండి. చేతితో ఆర్మేచర్ ను నెమ్మదిగా తిప్పండి.
ఒక కాయిల్ షార్ట్ అయినట్లయితే స్టీల్ స్ట్రిప్ వైబ్రేట్ అవుతుంది. అప్పుడు ఆర్మేచర్ను రీప్లేస్ చేయండి. ఓపెన్ సర్క్యూట్. ఓమ్ మీటర్ ని ఉపయోగించి ప్రతి జత పక్కనే ఉన్న కమ్యూటేటర్ విభాగాలను మధ్య కంటిన్యూటీ కోసం తనిఖీ చేయండి. ఏదైనా నిలిపివేత ఉంటే ఓమ్ మీటర్ నీడిల్ విపేక్షం చెందదు. ఆర్మేచర్ అసెంబ్లీని రీప్లేస్ చేయండి. కమ్యూటేటర్ రన్అట్ అయింది. ఆర్మేచర్ ను 2 వి బ్లాక్ల మధ్య ఉంచండి లేదా నిలబెట్టండి. డయల్ గేజ్ ని ఉపయోగించి కమ్యూనిటేటర్ ని చేతితో నెమ్మదిగా తిప్పడం ద్వారా రన్అట్ అయిందో లేదో తనిఖీ చేయండి. అవసరమైతే లాత్ పై దాన్ని సరిచేయండి. వేర్ కోసం తనిఖీ చేయండి మరియు వ్యాసం పరిమితి కంటే తక్కువ ఉంటే కమ్యూనిటేటర్ ను భర్తీ చేయండి. 400 ml వస్త్రాన్ని ఉపయోగించి ఉపరితలాన్ని శుభ్రం చేయండి. మైక్ డెప్త్ ను కనిష్టంగా 0.2 మిల్లీమీటర్ల వరకు తనిఖీ చేయండి మరియు అవసరమైతే హ్యాక్సా బ్లేడ్ లేదా కత్తిని ఉపయోగించి సరిచేయండి. ఫీల్డ్ కాయిల్ ని తనిఖీ చేయండి. ఓపెన్ సర్క్యూట్ మరియు షార్ట్ సర్క్యూట్ ఓమ్ మీటర్ లేదా టెస్ట్ ల్యాంప్ ఉపయోగించి ఫీల్డ్ కాయిల్ మరియు ఇన్సులేటెడ్ బ్రష్ల మధ్య కంటిన్యూటీ కోసం తనిఖీ చేయండి. కంటిన్యూటీ సూచించకపోతే ఇన్సులేషన్ విఫలమైంది. ఫెయిల్డ్ కాయిల్ ను రీప్లేస్ చేయండి. సెల్ఫ్ బాడీతో షార్ట్ సర్క్యూట్ కోసం ప్రతి ఫీల్డ్ కాయిల్ ను తనిఖీ చేయండి. కాయిల్ శరీరంతో షార్ట్ అయితే దాన్ని రీప్లేస్ చేయండి. రాగి బ్రష్ల పొడవును కొలవండి. బ్రష్లు సర్వీస్ పరిమితి వరకు అరిగిపోయినట్లయితే వాటిని రీప్లేస్ చేయండి మరియు సెల్ఫ్ ప్రాపర్ బెడ్డింగ్, టెన్షన్, రస్ట్ లేదా బ్రేక్ కేజ్ కోసం బ్రష్ స్ప్రింగ్లను తనిఖీ చేయండి. ఇన్సులేషన్ మరియు ఎర్త్ కోసం బ్రష్ హోల్డర్లను తనిఖీ చేయండి. ఈ సెషన్లో మనమేం డిస్కస్ చేశామంటే స్టార్టర్ మోటార్ను తీసివేయడం, స్టార్టర్ మోటార్ను విడదీయడం, మ్యాగ్నెటిక్ స్విచ్ను పరీక్షించడం, ఆర్మేచర్ను పరీక్షించడం, శుభ్రపరచడం మరియు కమ్యూటేటర్ను పరీక్షించడం మరియు కాయిల్ ఫీల్డ్స్ యొక్క కంటిన్యూటీ తనిఖీ చేయడం. రాబోయే సెషన్లలో అధునాతన అంశాలపై మనకు అవగాహన కోసం ఈ భావనలు పునాదిగా ఉపయోగపడతాయి. మీ సహనానికి మరియు భాగస్వామ్యానికి ధన్యవాదాలు. వచ్చే సెషన్లో మళ్ళీ కలుద్దాం.